క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాను. నా పేరు జోయల్ మాదాసు, ఫౌండర్ ఆఫ్ బైబిల్ ప్రబోధాలు అండ్ ఆల్సో గాస్పెల్ హెరిటేజ్ మినిస్ట్రీస్. ఈ కార్యాన్ని చూస్తున్నందుకు దేవుని నామమున మీకు వందనాలు. ఈ కార్యం కొరకు ప్రార్థన చేయండి. అనేకులు ఈ టెలికాస్ట్ మినిస్ట్రీ ద్వారా దేవుని యందు బలపడలాగున, అలాగే దేవుని విశ్వసించలాగున కూడా మీరు ప్రార్థన చేయగలని వేడుకుంటున్నాను. ఈరోజు అంశము ద్వితీయోపదేశ కాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ? ఆ అంశంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నత సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ పాదాలకు వందనాలు నా తండ్రి. మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని చేర్చిన ప్రభువా, మీ వాక్యం గురించి నేర్చుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ వాక్యం అర్థమయ్యేలా సహాయపడగలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా, మీ వాక్యానుసారంగా జీవించలాగా కూడా మాకు సహాయపడగలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా, అవసరతలో ఉన్న వారిని ప్రభా, మీ చిత్తానుసారంగా వారి అవసరాలను తీర్చమని ప్రభా, మా అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించగలరని, మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. గత కొద్ది వారాలుగా మనం పాత నిబంధన గ్రంథం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఒక్కొక్క గ్రంథం ప్రకారము నేర్చుకుంటా వెళ్తూ ఉన్నాం. ఈ వారము ద్వితీయోపదేశ కాండం గురించి మనం నేర్చుకుంటాం. ఆ ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్లే ముందు లెట్స్ జస్ట్ రీక్యాప్. ఆది కాండం నుంచి ఇక్కడి వరకు కూడా ఏం జరిగిందో కొంచెం రీక్యాప్ చేద్దాం. సో ఆది కాండంలో దేవుడు తన రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు అన్న సత్యము, అన్న వాక్యము మనకు తెలుసు. దేవుడు తన రాజ్యాన్ని ఏర్పరచుకోవటం, సో దాన్ని ఏమిటంటే దేవుడు ఒక రాజ్యాన్ని ఎంచుకోవటం, ఇశ్రాయేల్ అనే రాజ్యాన్ని ఏర్పరచుకోవటం. నిర్గమకాండంలో తన రాజ్యాన్ని లేదా తన ప్రజలకు విముక్తిని కలిగజేయటం. ఆది కాండంలో రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం. నిర్గమకాండంలో ఆ ఏర్పరచుకున్న రాజ్యానికి విముక్తి కలిగజేయటం. లేవి కాండంలో ఆ రాజ్యం ఏ విధంగా జీవించాలి, పరిశుద్ధులై జీవించాలి అన్న విధంగా కూడా దేవుడు వారికి ఆజ్ఞలు ఇవ్వటం. అదేవిధంగా సంఖ్యాకాండంలో దేవుడు వారికి మార్గాన్ని చూపించడం. ఎక్కడికంటే సీనాయి పర్వతం నుంచి కానాను ప్రాంతం వరకు మార్గాన్ని చూపించడం. ద్వితీయోపదేశ కాండానికి వస్తే నిబంధన పునరుద్ధరణ అనే అంశం మనం చూస్తాం. సో ఇట్ ఈస్ జస్ట్ రెన్యూవల్ ఆఫ్ ద లా దట్ ఈస్ ఆల్రెడీ గివెన్. సో ద్వితీయోపదేశ కాండం యొక్క ప్రాముఖ్యత ఒక అంశంలో మనం చెప్పలేము, కానీ ఓవరాల్గా ఆ థీమ్ ఏంటంటే నిర్గమాకాండం నుంచి సంఖ్యాకాండం వరకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ వారికి గుర్తు చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్ లా దట్ వాస్ గివెన్. ఆ ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా రిపీట్ చేయడం కాదు, కానీ దెర్ ఇస్ సమ్ ఎక్స్పోజిషన్, దానికి వివరణ కూడా ఉంది, కొన్ని యాడెడ్ ఎలిమెంట్స్ కూడా వాటికి ఉన్నాయి. సో ద్వితీయోపదేశ కాండం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ద్వితీయోపదేశ కాండము లేటర్ ఆన్ ఏ విధంగా పిలువబడుతుందంటే నిబంధన కాండము లేదా ది బుక్ ఆఫ్ కవెనెంట్, నిబంధన గ్రంథములాగా కూడా పిలువబడుతుంది. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ బిబ్లికల్ లిటరేచర్. సో మనకి మోషే ఆ జీవితాన్ని గురించి కానివ్వండి, దేవుడు మోషే ద్వారా ఏమి చేస్తున్నాడు అన్న విషయం కూడా కానివ్వండి, అవన్నీ మనం నేర్చుకోవాలంటే ద్వితీయోపదేశ కాండం చదవాల్సిందే. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండాన్ని ఏమంటారంటే రెండవ ఆజ్ఞ లేదా సెకండ్ లా. అది గ్రీక్ పదం నుంచి తీయబడినటువంటి టైటిల్. అది డ్యూటరాస్ నామాస్ అంటే, డ్యూటరాస్ అంటే రెండు, నామాస్ అంటే లా. సో ఆబ్వియస్లీ ద లా గివెన్ ఆన్ ద సెకండ్ టైం, రెండవసారి దేవుని ధర్మశాస్త్రం వారికి తెలియజేయడం అనేది ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. సో ఈ ద్వితీయోపదేశ కాండం కూడా మోషే యొక్క ఫేర్వెల్ స్పీచ్. అంటే ఆయన వెళ్ళిపోయే ముందు ఇశ్రాయేలీయులతో ఆయన పంచుకున్నటువంటి ఆజ్ఞలు లేదా దేవుని వాక్కు, దేవుడు ఏమైతే మోషేకి సెలవిచ్చాడో ఇన్ని సంవత్సరాలు ఆయన మరలా వారు గుర్తు చేయటం. అదేవిధంగా ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన ఎక్కువ ఒత్తిడి పెట్టి వారు ఏ విధంగా జీవించాలి అన్న అంశాలు కూడా మాట్లాడుతూ ఇస్తున్నటువంటి లేఖనాలు ఇవి. సో ఈ ద్వితీయోపదేశ కాండంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఐటమ్స్ మనం చూడాలి. ఏంటంటే మోషే ఇశ్రాయేలుకు ఉపదేశాన్ని ఇస్తా ఉన్నాడు లేదా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ గివింగ్ ద లా బట్ యాక్చువల్లీ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఇవ్వబడిందంటే యోర్దాను ప్రాంతంలో, ట్రాన్స్ జోర్డన్ యోర్దాను ప్రాంతంలో ఈ ఆజ్ఞలన్నీ ఇవ్వబడ్డాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ వచనం, మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. సో ఒత్తిడి ఏ విధంగా ఉందంటే మోషే ఇచ్చిన మాటలు ఇవి. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ మోసెస్. ఇన్ అదర్ వర్డ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ప్రాఫెట్ మోసెస్. సో చాలా ఒత్తిడి ఆ అక్షరాలపై, ఆ పదాలపై పెట్టడం జరిగింది. సో మరి ఒక వచనం మనం ఏం చూస్తామంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 44లో మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము ఇదే. మొదటిది మోషే ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలు ఇవి. రెండవది మోషే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇది. మూడవది
రెండవది 4:47లో మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనాలను, కట్టడలను, న్యాయ విధులు ఇవి. సో దీస్ ఆర్ ద కమాండ్స్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ మోసెస్ గేవ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్స్ బై జోర్డన్. సో ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏంటి ఈ ద్వితీయోపదేశ కాండంలో? సో ఆబ్వియస్లీ వి లెర్న్ దట్ దిస్ ఇస్ నాట్ సింప్లీ రీఇటరేటింగ్ ద లా. ఏదో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మళ్ళీ వారికి చెప్పడం అనేది ద సార్ట్ ఆఫ్ అ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఇది సింప్లీ ఏదో రిపీట్ చేయటం కాదు. మోషే కేవలం ఇచ్చినటువంటి ఆజ్ఞలు రిపీట్ చేయడం కాదు, బట్ హీఈస్ యాక్చువల్లీ ఎక్స్పోజిషన్ చేస్తాడు. ఎక్స్పోజిషన్ అంటే హీఈస్ యాక్చువల్లీ బీయింగ్ అ షెపర్డ్, ఒక కాపరులాగా వారికి ఇవ్వవలసినటువంటి ఆజ్ఞలు ఆయన చనిపోయే ముందు ఇశ్రాయేలు అన్ని సంవత్సరాలు ఆయన నడిపించాడు కదా, కొన్ని సంవత్సరాలు నడిపించాడు. సో వారికి ఏ విధంగా మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆఖరి అధ్యాయాలు మనం చూడొచ్చు. ఏ విధంగా మీరు జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడనే అంశాలపై ఆయన ఒక కాపరిగా, ఒక పాస్టర్గా, ఒక షెపర్డ్గా ఇశ్రాయేలీయులకి చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి ప్రాముఖ్యమైనటువంటి వచనం 10వ అధ్యాయం 12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాన్ని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకున్నందుట మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఆస్కింగ్ యూ ఇజ్రాయెల్? టు బీ ఒబీడియంట్, విధేయత కలిగి జీవించమని చెప్పి దేవుడు ఇశ్రాయేల్ని అడుగుతా ఉన్నాడు. దట్ ఈస్ ఆల్ హీస్ ఆస్కింగ్. మోషే ఏం చూద్దానంటే ఇశ్రాయేలు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయమని దేవుడు మిమ్మల్ని అడగట్లేదు. ఆల్ హీస్ ఆస్కింగ్ ఈస్ టు బీ ఒబీడియంట్, విధేయత కలిగి జీవించండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందని మోషే రాసినటువంటి లేఖనాలు, లేదా దేవుడు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి లేఖనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రము ఇది. దిస్ ఇస్ ది లా ఇస్ గివెన్ బై మోసెస్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈ ద్వితీయోపదేశ కాండాన్ని కూడా మనం 3 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే గతం, పాస్ట్. అది ఎక్కడ చూస్తామంటే 1-4 అధ్యాయాల్లో ఇశ్రాయేలు యొక్క గతాన్ని మోషే వారికి గుర్తు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మీకోసం, ఏ విధంగా ఆయన మిమ్మల్ని కాపాడాడు, ఏ విధంగా ఆయన గొప్ప శక్తి ద్వారా మిమ్మల్ని ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చాడు. సో బేసిక్లీ ఇట్స్ ఇంట్రడక్టరీ పార్ట్. ఇశ్రాయేలుకు ఆ దేవుడు వారి ఎడల, వారి మధ్య వారికి చేసినటువంటి కార్యాల గురించి ఆయన వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. సో వారి గతాన్ని మొదటి 1-4 అధ్యాయాలు ఒకటి నేర్చుకోవచ్చు. రెండవది అంటే ప్రస్తుతం అంటే మన సమయంలో కాదు, వారు జీవిస్తున్న సమయము. అదే మోషే ఈ శాస్త్రాన్ని, ఈ ఆజ్ఞల్ని వారితో పంచుకున్నటువంటి సమయంలో చెప్పబడినటువంటి 5వ అధ్యాయం నుంచి 26 వరకు ప్రస్తుతము మీరు ఏ విధంగా జీవించాలి, ఏమి చేయాలి, ఎందుకు ఆ విధంగా జీవించాలి అనే అంశాలపై ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతూ ఉంది. మూడవది రాబో కాలంలో, భవిష్యత్ కాలంలో ఏం జరుగుతాయి అన్నది కూడా 27 అధ్యాయం నుంచి 34 వరకు చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్ కాలంలో అంటే కొన్ని అధ్యాయాలు మనం చూస్తే ఇశ్రాయేలీలు పాపంలో పడకుండా ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, బికాజ్ ఇశ్రాయేలీలు మళ్ళీ పాపంలో పడతారన్నది మనం చూస్తాం దేవుని వాక్యంలో. సో భవిష్యత్తు గురించి కూడా మోషే వారికి చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రైమరీలీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఇస్ పాస్ట్. గతము 1-4 అధ్యాయాలు, ప్రస్తుతము 5-26, రాబో భవిష్యత్ కాలంలో 27 అధ్యాయాల నుంచి 34 అధ్యాయాలకు. దిస్ హోల్ ప్యాకేజ్ ఆఫ్ వాట్ మోసెస్ ఇస్ డూయింగ్ హియర్. మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీలకు ఏమైతే అవసరమో, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గాడ్స్ లీడింగ్, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు మోషేని. సో దేవుడు మోషే ద్వారా ఏమి చెబుతున్నాడంటే ఇశ్రాయేలీలకి ఏమి అవసరమో, కానాను ప్రాంతంలో నేను తీసుకువెళ్ళబోయే ప్రాంతంలో వారు ఏ విధంగా జీవించాలి, నా కట్టడలను అనుసరించాలి, లేకుంటే వారికి ఏమి జరుగుతుంది అన్న అంశాలు అన్నీ కూడా క్లియర్గా ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్పడం జరుగుతూ ఉంది. వాట్ అ వండర్ఫుల్ టెక్స్ట్ ఇట్ ఈస్. కొందరు స్కాలర్లు ఏమంటారంటే ద్వితీయోపదేశ కాండము ఇవ్వబడిన నిర్గమాకాండంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలకు ఎక్స్పోజిషన్ అంటారు. సో వాటిని గురించి ఎక్కువ వివరణ ఇస్తూ ఉందంటారు. I somewhat agree with some of the scholars that actually believe the 10 commandments are explained more in the book of Deuteronomy. ఈ ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞల గురించి ఎక్కువగా వివరించబడింది అని కూడా నేను నమ్ముతాను. ఎందుకు అంటే మనం ఎంతమంది చూసినట్లు 10 ఆజ్ఞలు కొన్ని దేవునికి మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, కొన్ని మనుషులకు మధ్య సంబంధించినటువంటి ఆజ్ఞలు. సో ఆ 10 ఆజ్ఞలు కూడా వాటికి ఎక్కువ వివరణ అనేది ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇవ్వబడిందని చెప్పేసి కొందరు అంటారు. చూడండి, మొదటిది దేవుని యొక్క
అధికారము, దేవుని యొక్క అధికారం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దేవుని యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతుంది. యూ షల్ నాట్ హ్యావ్ అదర్ గాడ్స్, మీకు వేరే దేవతలను కూడా. చూడండి 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. సో యూ షల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్స్, యూ షల్ నాట్ హ్యావ్ నో గాడ్స్ బిఫోర్ మీ. ఏ దేవత కానీ దేవుడు కానీ మీరు ఆరాధించకూడదు, మీకు ఉండకూడదు అని దేవుని ఒక సెలవుస్తూ ఉంది. చూడండి, ఒక అద్భుతమైన పదం అక్కడ వాడబడింది. వినుము ఇశ్రాయేలు, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? హీ ఈజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఉంటుందంటే లిసన్ ఓ ఇశ్రాయేల్, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో ద లార్డ్ ఈజ్ గాడ్, యువర్ గాడ్ ఈజ్ యునీక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఒక ఆప్షన్ ఏంటంటే ద లార్డ్ గాడ్, ద లార్డ్ ఈజ్ అలోన్. యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడు. You must listen, Israel, because there is only one true God, and that is Jehovah. ఆ యెహోవా తప్ప వేరే దేవుడు లేరని చెప్పేసి అక్కడ ఒత్తిడి పెట్టడం జరుగుతూ ఉంది. సో మీరందరూ ఏం చేయాలంటే యెహోవాను మాత్రమే మీరు ఆరాధించాలి. సో లిసన్ టు దట్. యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. దాని అర్థం ఏంటి? యూ మస్ట్ వర్షిప్ మీ అలోన్. సో రెండో ఆప్షన్ ఏంటంటే ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ యునీక్. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు, ఆయనలా ఎవరు లేరు. సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రజలు దేవుణ్ణే ఆరాధిస్తాము, దేవుణ్ణే ఆరాధించాలి అన్న విధంగా వారు ఆ యెహోవా దేవుని అర్థం చేసుకోవాలి. సో దే మస్ట్ ప్లెడ్జ్ అలెజియన్స్ టు ద లార్డ్ యెహోవా. యెహోవాను తప్ప వారు వేరే వారిని ఎవరిని కూడా ఆరాధించకూడదు. సో బేసిక్లీ దేవుడైన యెహోవా అద్వితీయుడు దేవుడు, అద్వితీయుడు యెహోవా అంటే ఆయనలా మరి ఎవరు లేరు, ఎవరు ఉండరు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా గమనించు, ఆయన నువ్వు నీ పూర్ణ ఆత్మతో హృదయంతో ఆరాధించాలి. ఇంకా కొన్ని వచ్చిన తర్వాత చూసుకుంటే మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుడు ఇశ్రాయేలుని ఏమని అడుగుతాడు? మీ సర్వముతో యెహోవాను మీరు ఆరాధించని చెప్పేసి దేవుని యొక్క సెలవుస్తుంది. సో వీ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ డియూటరానమీ. రెండో ఆజ్ఞ, మీకు ఎటువంటి విగ్రహాలు ఉండకూడదు. సో 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు తమ దేవతలు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. డు నాట్ బౌ డౌన్ టు or do things that were done to other gods. మీ దేవుడైన యెహోవాకు ఆ విధంగా చేయవద్దు. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలను. డు నాట్ కంపేర్ మీ to other gods and goddesses. యెహోవా దేవుని ఇతర దేవతలతో పోల్చవద్దు, because they are nowhere close to who I am. సో మూడోది ఏంటంటే నా నామమును దుర్వినియోగం చేయదని. Don't misuse my name. Don't misuse the name of God. ఇక్కడ ఏం చూస్తాం? 13వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలను. హత్తుకున్నటువంటి ఏంటి? You're really putting your entire life in worshiping Yahweh. ఆయన హత్తుకొని ఉండవలెను. ఎందుకు దేవుడు తన నామాన్ని పవిత్రపరచవద్దు లేదా మిస్యూజ్ చేయొద్దని చెప్పేసి అంటాడంటే బికాస్ గాడ్స్ నేమ్ ఈజ్ హోలీ. దేవుని నామము పరిశుద్ధ నామము, ఆయన నామములో శక్తి ఉంది. మనము ఈ టోరా, దట్ ఈస్ ది 5 books ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, ది ఫస్ట్ 5 books ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, ఈ టోరాలో చూస్తే దేవుడు గుడారము పైన గుడారంలో వారి మధ్య నివసించు చూస్తూ ఉంటాం కదా. సో గాడ్ విల్ కమ్ డౌన్ అండ్ డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్. మనం కీర్తనలో కానీ వేరే గ్రంథాల్లో చూసుకుంటే గాడ్స్ అబౌట్, దేవుని ప్రాంతం ఏంటంటే పరలోక రాజ్యము. సో ఇట్స్ ఇన్ హెవెన్స్. ఆయన గుడారము లేదా ఆయన నివాసం ఎక్కడంటే అది పరలోకంలో ఉన్నట్లు. కానీ ఈ భూలోకం మీదటువంటి గుడారములో ఏముంటుందంటే ఆయన నామం మాత్రమే ఉంటుంది. సో గాడ్ రిసైడ్స్ ఇన్ హెవెన్, బట్ హిస్ నేమ్ ఈస్ పుట్ ఆన్ ద సాంక్చురీ ఆన్ ది ఎర్త్. సో చాలా గొప్ప నామము దేవుని నామం, చాలా శక్తివంతమైన నామం. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ వై గాడ్ ఈస్ సేయింగ్ డు నాట్ మిస్యూజ్ మై నేమ్. ఈ నామము అనే దానికి ఒక ప్రత్యేకమైన స్టడీ ఒకటి ఉంది. దట్ ఇస్ కాల్డ్ ద థియాలజీ, నేమ్ థియాలజీ. సో మేబీ లార్డ్ విల్లింగ్ వీ కెన్ డీల్ విత్ దట్ సమ్ అదర్ డే. సో దేవుని నామము, పరిశుద్ధ నామము, దేవుని నామం చాలా శక్తివంతమైన నామం. సో యెహోవా నామమును మీరు తప్పుగా వాడవద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. 4వది దేవుని యొక్క హక్కు. వాట్ ఈస్ ద రైట్ దట్ గాడ్ హ్యాస్? ఆబ్వియస్లీ దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి తీసుకురావడం, అనేకమైనటువంటి సూచక్రియలు వారి చేయటం, అనేకమైన విధాలుగా దేవుడు వారికి కావాల్సిన అందించడం, వారిపై తన కనికరమును తన కృపను చూపించడం జరుగుతూ ఉంది. సో వాట్ ఈస్ ద రైట్ బిట్వీన్ ది ఇజ్రాయిట్స్ అండ్ ది గాడ్, అండ్ వాట్ ఈస్ అల్టిమేట్లీ ది గాడ్స్ రైట్స్? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆజ్ఞల్లో మీరు ఏమి చేయాలి, ఏమి
ఏమి చేయకూడదని చెప్పి కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించడం జరిగింది. సో దే మస్ట్ ఫాలో ఆర్ గివ్ రెస్పెక్ట్ టు వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ దెమ్. దేవుడు ఏమైతే వారిని అడిగాడో అవి ఖచ్చితంగా వారు చేయాల్సిందే. సో వాట్ ఎవర్ బిలాంగ్స్ టు లార్డ్ యూ హ్యావ్ టు ఒబే అండ్ డూ ఇట్ బికాస్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్. సో ఐదవది మానవుని యొక్క హక్కు, మానవుని యొక్క అధికారం ఏంటి? మీ తల్లిదండ్రులు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అని చెప్పేసి మరియు ఆజ్ఞ మనం చూస్తాం. ఇక్కడ నిర్గమాకాండంలో ఆజ్ఞ ఇవ్వబడింది. దట్స్ వండర్ఫుల్. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ ఆజ్ఞ అనేది ఎక్స్పోజ్ అంటే వివరించబడడం జరిగింది. మనము ఏ విధంగా అర్థం చేసుకుంటాం? నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమంటే ఆబ్వియస్లీ ద బైబిల్ టెల్స్ దట్ యు మస్ట్ ఆనర్ యువర్ పేరెంట్స్ పీరియడ్. దాంట్లో ఎటువంటి నెగోషియేషన్ లేదు, దాంట్లో ఎటువంటి రాజీ లేదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని దేవుని వాక్కు చెప్పినప్పుడు యు అండ్ ఐ మస్ట్ డూ ఇట్. దట్ ఈస్ ఇట్. దానికి వేరే నెగోషియేషన్ అనేవి ఉండవు. సో ది ఆర్డర్ దట్ ఈస్ గివెన్ బై గాడ్ హియర్, ద కమాండ్ దట్ ఈస్ గివెన్ బై గాడ్ హియర్ ఈస్ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. సో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమంటే యు పే అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆఫ్టర్ గాడ్ టు యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకు గౌరవాన్ని చూపించాలి. whether you agree with them or not, who cares? Nobody cares who agrees with what. But the Bible says honor your father and mother. So you and I must honor your father and mother. So it is a requirement for us, for all believers and also especially for the Jewish people. So నీ తల్లిదండ్రులని సన్మానించమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో ఇక్కడ చిన్న క్యాచ్ ఏంటంటే తల్లిదండ్రులు ఆబ్వియస్లీ కుమారులు కుమార్తెలు తమ బిడ్డలు మిమ్మల్ని ఆనర్ చేస్తున్నారు, గౌరవిస్తూ ఉన్నారు అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఇవ్వడం జరిగింది. సో నాట్ సింప్లీ బీయింగ్ ఆనర్డ్ బై చిల్డ్రన్, బట్ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే వారు కుమారులు కుమార్తెలకు దేవుని వాక్యాన్ని నేర్పించడం. యూ మస్ట్ preserve the commandments that God has given to generations. అంటే మీ బిడ్డల కూడా తరతరాలు కూడా ఈ దేవుని వాక్యం నుంచి పక్కకు తొలగకుండా దేవుని వాక్యంలో దేవుని ఆజ్ఞల్లో జీవించలాగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నోటి మీద కాదు మనసులో కాదు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి టీచ్ యువర్ చిల్డ్రన్, అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవను. యూ టీచ్ యువర్ చిల్డ్రన్ బట్ కంటిన్యూస్లీ టాక్ అబౌట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు సన్మానిష్టమై బిడ్డల యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ మస్ట్ టీచ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్, ఎస్పెషల్లీ ద లా దట్ ఈస్ గివెన్ బై మోసెస్ హియర్ టు దిస్ రైట్స్. సో కొన్ని ముఖ్య అంశాలు ఏంటి? ఆరాధన అనేది ఒక ముఖ్య అంశం మనం చూస్తాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో దేర్ ఇస్ అ సెంట్రాలిటీ ఫర్ వర్షిప్. ఆరాధన కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దేవుని నామాన్ని మీరు ఏ విధంగా ఆరాధించాలి? ఒక సెంట్రల్ శాంక్చువరీ, ఒక గుడారం ఒక ప్రాంతంలోనే ఉంటుంది, ఆ ప్రాంతంలో ఆరాధన జరగాలి. సో దేర్ ఇస్ అ సెంట్రాలిటీ ఆఫ్ వర్షిప్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఈస్ లవింగ్ అండ్ ఒబేయింగ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞలను ప్రేమించి వాటికి విధేయతగా జీవించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. చూడండి, ఉదాహరణకు 4వ అధ్యాయం 32 నుంచి 40 వచనాల్లో మోషే ఏం పంచుకున్నాడంటే దేవుని యొక్క మంచితనము, గతంలో దేవుడు మీకు ఏ కార్యాలు చేశాడని చెప్పి ఆయన యొక్క దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడతాడు. అదేవిధంగా అరణ్యంలో దేవుని యొక్క మంచితనం గురించి 29వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు మాట్లాడతాడు. అదేవిధంగా దేవుని ప్రేమ వారిపై ఏ విధంగా దేవుడు తన ప్రేమను వారిపై ఉంచాడు, వారిని ప్రేమించాడు అన్న అంశాలు కూడా 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో మోషే చెప్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రమాణం ఏంటంటే నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఊహించలేని విధంగా నేను ఆశీర్వదిస్తాను, నా ఆజ్ఞలు మీరు పాటించకపోతే మిమ్మల్ని శపిస్తానని కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించడం జరుగుతుంది. సో అది 7వ అధ్యాయంలో చెప్పబడింది. అదేవిధంగా 29వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక వార్నింగ్ ఇవ్వటం, దట్ ఈస్ అబౌట్ జడ్జ్మెంట్ ఆఫ్ డిసొబీడియన్స్. మీరు అవిధేయులుగా జీవిస్తే మీకు శిక్ష తప్పదు అనేది 29వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ జరుగుతూ ఉంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ఫ్యాసినేటింగ్ టెక్స్ట్ అండ్ ఆబ్వియస్లీ వీ కెనాట్ డు జస్టిస్ ఇన్ 28 minutes. 28 నిమిషాల్లో ఈ గ్రంథానికి న్యాయం చేయలేము, బట్ వీ విల్ సీ వాట్ వీ కెన్ లెర్న్. సో ఫాలో విత్ మీ ప్లీజ్. ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఏంటి ఈ ద్వితీయోపదేశ కాండంలో అంటే 8వ అధ్యాయము. 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు. గమనించండి, ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే వలన యూ మస్ట్ ఒబే ద లా దట్ ఐఎమ్ గివింగ్ టు యూ టుడే. మరికొన్ని అంశాలు మనం ఏమైనా నేర్చుకోవచ్చా? మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా అంత హడావుడిగా పరిగెత్తా ఉన్నావు, నాకు సమయం లేదు, 10 పేజీలు నోట్స్ ఉంది కాబట్టి. సో ప్లీజ్ ఫాలో విత్ మీ. మరికొన్ని అంశాలు మనం ఏమైనా నేర్చుకోవచ్చా? మానోథియిజం, దేవుడు ఒక్కడే అనే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం. పదే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక్కడే అనే అంశంపై మాట్లాడడం జరుగుతూ ఉంది. దేర్ ఇస్ నో అదర్ లైక్ యెహోవా దేవుళ్ళ మరి ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా అన్నది ద్వితీయోపదేశ కాండం తెలియజేస్తూ ఉంది. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్, దట్ ఈస్ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే మానోథియిజం. ఇజ్రాయెల్ హ్యాస్ ఓన్లీ వన్ గాడ్.
10వ అధ్యాయం 17వ వచనంలో ఏరి అనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుణ్ణు పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ దేవుణ్ణు పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకునేవాడు. సో చూడండి, గమనించండి కొన్ని పదాలు. నీ దేవుడైన యెహోవా పరమ దేవుడు, పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమంతుడు, భయంకరమైన దేవుడు. there is no other like Jehovah. that is the basic point. యెహోవా లాగా మరి ఎవరు లేరు. సో Israel, you only have one God and you should worship him alone. యెహోవాను మాత్రమే మీరు ఆరాధించాలి, because ultimately God has done so many things and ultimately God is the only true and living God. సో ద్వితీయోపదేశకాండం 5:23లో మరియు ఆ పర్వతం అగ్నివల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును మీరు విని అనగా మీ గోత్రముల ప్రధానులుగా మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. పదాలు మీరు గమనించండి. తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. విగ్రహం అయితే తన ఘనత ప్రభావం చూపించగలుగుతుందా? జీవము లేని దేవుడైతే తన ఘనతను మహత్యమును చూపించగలుగుతుందా? జీవం లేని దేవుడైతే దేవత అయితే చూపించగలుగుతాడా? No, obviously no. The answer is no. But దేవుడు జీవమిచ్చు దేవుడు, ఆయనే జీవమై ఉన్నాడు కాబట్టి obviously he proves that he is a living God. So వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. How can you listen to a voice of a dead rock? How can you listen to a voice of a dead statue? You cannot. విగ్రహం మాట్లాడదు. They're dead. There is no action, there is no function in these statues. కానీ యెహోవా దేవుడు ఆ విధంగా కాదు. God is a living God. The point ఏంటంటే యెహోవా దేవుడు నిజమైన దేవుడు, యెహోవా దేవుడు సజీవుడు. He is the living true God. మరి ఒక అంశం మనం నేర్చుకోవచ్చు అంటే loyalty to God. దేవునికి విధేయత కలిగి జీవించడం అనే అంశం కూడా మనం నేర్చుకోవచ్చు ఈ గ్రంథంలో. 6వ అధ్యాయంలో ఏమని సెలవిస్తాడు ఇశ్రాయేలు అంటే, ఇశ్రాయేలు వినుము, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. He is a unique God. So be loyal to him. దేవుని విధేయత కలిగి మీరు జీవించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించి కాపాడి తాను ప్రమాణం చేసినటువంటి దేశంలో మిమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. సో లిసన్ టు హిమ్, ఒబే హిమ్ అనేది మోషే చెబుతున్నటువంటి వాక్యం. సో అలాగే మరొక అంశం మనం నేర్చుకోవచ్చు అంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని గురించే మనం ఈ గ్రంథంలో నేర్చుకోవచ్చు. 10వ అధ్యాయం 18లో ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకు న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల ఇంటిని గనుక పరదేశునికి జాలి తలుచుడి. సో గాడ్ ఈస్ ఆల్సో టీచింగ్ దెమ్ నాట్ ఓన్లీ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో టు షో కంపాషన్ టు అదర్స్ who are slaves, because మీరు ఒకప్పుడు బానిసలై ఉన్నారు కాబట్టి బానిసలలో మీరు కంపాషన్, కనికరం అనేది చూపించండి. సో ఆబ్వియస్లీ we learn about God himself in the book of Deuteronomy. సో ఆయన ఏంటంటే న్యాయము తీర్చు. God is just. పరదేశియందు దయ చూపు. He cares. He is compassionate. He is just. He is compassionate. 32వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. Wow. Listen to this. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. He is just God. God is just. God is righteous. ఆయన నిర్దోషి అయి నమ్మకూడదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దిస్ ఇస్ డిస్క్రైబింగ్ హూ గాడ్ ఈస్. దేవుణ్ణే వివరిస్తున్నటువంటి వచనం ఇది. సో లిసన్ టు మీ. I'm going to ask you one thing right now. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇటువంటి గుణాలు ఉన్నటువంటి దేవుడిని ఎక్కడన్నా చూసారు? Have you ever seen anyone like this one? Have you ever seen anyone like Jehovah? యెహోవా లాంటి దేవుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. There is no faulty item in this list. ఆయన నమ్మవద్దు అని ఏ పదమైనా చెప్పబడిందా? No, because that is Jehovah. ఆయన నమ్మదగిన దేవుడు. He is the God who is faithful God. So that is what we learned in the book of Deuteronomy about God himself. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి, దేవుడు ఎవరు అన్నది కూడా మనం నేర్చుకుంటాం. సో మరొక అంశం ఏంటంటే నిబంధన అనేది దేవుడు ఇశ్రాయేలు మధ్య, దేవుని మధ్య నిబంధన చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ we don't have enough time to talk about the covenant. ఆ నిబంధన ఏ విధంగా ఇవ్వబడింది అనే అంశం మనం మాట్లాడుకోలేము కాబట్టి ఎక్కువ సమయం లేదు. But know that there is a covenant that is between Israel and God. సో ఈ నిబంధన కూడా 2వ రాజుల పత్రిక 23వ అధ్యాయం 2వ వచనంలో ఏమని వారు అర్థం చేసుకుంటారంటే నిబంధన గ్రంథము, ద బుక్ ఆఫ్ కవెనెంట్ అని చెప్పి కూడా అర్థం చేసుకుంటారు. మరొక అంశం ప్రేమ. 10వ అధ్యాయం 15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి
నీ వారి యందు ఆనందపడి సమస్త జనములో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. God's love is also one of the theme that we see. మరి ఒకటి భూమి, of course God is leading them to the place of Canaan. కానాను ప్రాంతానికి దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ కానాను అనే ప్రాంతం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ ద్వితీయోపదేశకాండంలో. చివరి అధ్యాయాలు మనం చూస్తే 31 నుంచి 34 వరకు మోషే విల్ గివ్ అ ఫేర్వెల్ స్పీచ్. ఆయన వీడ్కోలు పలుకులు లేదా ఆయన చివరి మాటలు ఈ ఇశ్రాయేలీయులతో పంచుకోవడం జరుగుతూ ఉంది. 31 అధ్యాయం 1 వచ్చిన మోషే ఇశ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్లై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. ఈ వాక్యాన్ని నేను చదువుతా ఉంటే పదే పదే చాలా బాధేస్తుంది నాకు. మోషే ఎంత కార్యం జరిగించాడు, ఎన్ని కార్యాలు వారికి చేశాడు, ఎంత బాధను అనుభవించాడు. కానీ చివరికి ఆయన చేసిన పాపం వల్ల ఆ ప్రమాణం చేయబడిన దేశం, వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోతున్నాడు. చూడండి, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను, యెహోవా నా ఈ యోర్దాను దాటకూడదని నాకు సెలవిచ్చెను. ఐ విల్ ఒబే వాట్ గాడ్ హెస్ టోల్డ్ మీ. నేను వెళ్ళను. సో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందరగా దాటిపోతుంది. సో ది బుక్ ఆఫ్ జాషువా ఇస్ వాట్ వి విల్ సీ నెక్స్ట్. బట్ చూడండి, మోషే మాటల్లో నేను ఆ ప్రాంతంలో అడుగు పెట్టను బికాస్ దేవుడు నన్ను నాకు అనుమతి ఇవ్వలేదు. ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ది లార్డ్, సో ఐ విల్ నాట్ బి స్టెప్పింగ్ ఇన్ టు దట్ ల్యాండ్. సో చూడండి, అదేవిధంగా యెహోషువను మోషే ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. 31:8 నీ ముందర నడిచివాడు యెహోవా, యెహోషువ భయపడమాక, నీ ముందు నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పును. సో మోసెస్ హస్ బ్లెస్డ్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో జాషువా. యెహోషువను కూడా ఆయన ఆశ్రయించి ధైర్యాన్ని చెప్పాడు, భయపడొద్దు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి మోసెస్గా మాటలు చెప్పడానికి, మోషేగా మాటలు చెప్పడానికి. చూడండి, సో దిస్ ఇస్ జస్ట్ అ బ్యూటిఫుల్ థింగ్. 34:12 యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. దేర్ ఇస్ నోబడీ లైక్ మోసెస్ హూ నోస్ గాడ్ ఫేస్ టు ఫేస్. మోషే దేవునికి ఉన్న సంబంధం అంత గొప్ప సంబంధం, కానీ మోషే ప్రామిస్ ల్యాండ్ లోకి ఎంటర్ అవ్వలేకపోయాడు. ఇట్ ఈస్ అ సాడ్ ఎండింగ్ బట్ అ వండర్ఫుల్ బుక్. ది బుక్ ఆఫ్ డిట్రానమీ చాలా ప్రాముఖ్యమైనది. సో క్రీస్తు గురించి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? సో చూడండి, 18:15 ఒక వాక్యం ఇవ్వబడింది. 18:15 నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరుని నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. లిసన్ టు హిమ్. హూ ఇస్ దట్ ప్రాఫిట్? జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు గురించి ఇవ్వబడిన ప్రవచనం అది. It was a prophecy about the prophet that will come in future. అదేవిధంగా 30వ అధ్యాయం మొత్తం చదివితే ఆ 30వ అధ్యాయంలో జరిగేటువంటి కార్యాలు, భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాలు, ఆ కార్యాలు ఇశ్రాయేలు అందరినీ కూడా సమకూర్చుకోవడం, ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొద్దకు రావటం, అవన్నీ కూడా 30వ అధ్యాయం మొత్తం రానున్న రోజుల్లో జరుగుతుంది. So that is a future fulfillment that is only done by Christ. So obviously, yes, we can learn about Christ. The book of Deuteronomy ends with the death of Moses and the blessing of Joshua. So I hope that you are blessed with this book, and I hope that you have learned so much from this book. Please continue to pray for us, and may God bless you and have a wonderful week. Thank you for watching Bible Prabodhalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find series of today's episode available on our Bible Prabodhalu YouTube channel. So please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. We have a separate number for the prayer request. If you have any prayer request, you can always call us on the number. Our prayer team would be more than happy to pray for you. And in case if the lines are busy and not able to reach anybody, you can leave a message after the tone. Our prayer team will get back to you. And if you have any other questions or concerns, you can always write to us at contact@bibleprabodhalu.org. See you at the same time on the same channel next week. God bless you.